జోగి రమేష్ అరెస్ట్ ముమ్మాటికి కక్ష సాధింపు చర్యలేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. మొన్నటి వరకు ఒక రకమైన మద్యం వ్యవహారం కొనసాగింది. తాజాగా నకిలీ మద్యం వ్యవహారం కొనసాగుతుంది. ప్రస్తుతం జోగి రమేష్ని కొద్దిసేపు క్రితమే విజయవాడ తూర్పు ఎక్సైజ్ స్టేషన్కి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈ అరెస్టులు ఏ రకంగా తీసుకోవాలి? రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన ఎవరైతే పోరాటం చేస్తున్నారో, ఎవరైతే గల్లం విప్పుతున్నారో వాళ్ళందరూ గొంతు నొక్కేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో రెడ్ బుక్ రాజ్యాంగం అక్రమ అరెస్టులు, కల్తీ మద్యం ఎవరు చేశారు? మీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ గారు సిండికేట్గా ఏర్పడి ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం, నకిలీ మద్యం సరఫరా చేస్తుందని, తయారు చేస్తుందని జరుగుతుంది. అది బయటపెట్టింది ఎవరో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇబ్రహీంపట్నంలో జరిగే నకిలీ మద్యాన్ని బయటపెట్టింది జోగి రమేష్ గారు. స్వయాన ఆయన వెళ్ళి మొత్తం అందరి గారు చూపించారు. ఎవరైతే చేసే దొంగతనాన్ని చూపించి ఇదిగో దొంగతనం చేస్తారని చెప్పి అంటున్నారు. ఈరోజు వాళ్ళ మీద కేసు పెట్టే పరిస్థితి. 15 రోజులుగా ఆయన చెప్పుతున్నారు, నేను వస్తాను, నార్కో టెస్ట్కి నేను సిద్ధంగా ఉన్నాను. కనకదుర్గమ్మ గుడి దగ్గర కుటుంబాన్ని మొత్తం గారు తీసుకెళ్ళి ఆయన ఇదిగోండి నేను ప్రమాణం చేస్తానని చెప్పని ప్రమాణం చేశారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు విచారంగా వస్తా అన్నారు. కానీ ఈరోజు వాళ్ళు చేసిన విధానం, ఒక బీసీ నాయకుడిగా, మాజీ మంత్రిగా గౌరవం కూడా లేకుండా ఇంట్లో దొంగల్లాగా పోలీసులు ప్రవేశించి తలుపులు పగలగొట్టి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక అక్రమంగా అరెస్టు, తెలుగుదేశం డైవర్షన్ పాలిటిక్స్. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఏదైతే తొక్కిసలా జరిగిందో, తుఫాన్లో విఫలం చెందిందో, దాని నుంచి ప్రజలని ఎలాగైనా డైవర్ట్ చేయాలని చెప్పని డైవర్షన్ పాలిటిక్స్గా ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. తప్పకుండా పార్టీ అంతా గారు జోగి రమేష్ గారు మద్దతుగా ఉన్నారు. సార్, ఈ నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉందనే జనార్దన్ ఒక వీడియో ఇచ్చారు. 7 రోజుల స్టేట్మెంట్లు కూడా ఆయన ఇచ్చినట్టు తెలుస్తుంది. జనార్దన్ రావు భార్యను కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి భయపెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, జోగి రమేష్ పేరు చెప్పకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అని చెప్పని భయపెట్టి బెదిరించి పోలీసు వాళ్ళు. అందుకనే మేము సిబిఐ ఎంక్వైరీ అడిగింది. మీ సిట్టు కాదు, మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్న సిట్టు కాదు బాబు, సిబిఐ ఎంక్వైరీ అయింది, దమ్ముగా ధైర్యంగా మేము విచారణ సహకరిస్తున్నాం. కానీ అది అక్కడ ఎవరన్నా మాట్లాడుతున్నారా? భయపెట్టి ఈరోజు జోగి రమేష్ గారి పేరు చెప్పిస్తాం జరిగింది. సార్, అంటే గతంలో టీడీపీ నేతల అరెస్ట్ సమయంలో ఎవరు ప్రమాణాలు చేయమని అడగలేదు. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు గత 5 ఏళ్ళు తప్పులు చేసి ఇప్పుడు వీళ్ళు ముందు వెళ్ళి ప్రమాణాలు చేయమంటున్నారు. రాజకీయంగా డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మా నిజాయితీ మేము నిరూపించుకుంటున్నాం. మేము ప్రమాణం చేసామంటే మా నిజాయితీ, ఇదిగోండి మేము ఎటువంటి తప్పు చేయలేదని చెప్పని. అలా తప్పులు చేశారు కాబట్టి వాళ్ళు ఏం ప్రమాణాలు చేసి ఉంటారేమో నాకు తెలియదు. కానీ ఈరోజు మేము నిజాయితీగా తప్పు చేయలేదు కాబట్టి మేము ప్రమాణం చేస్తానికి దేనికైనా సిద్ధంగా ఉన్నాం. నార్కో టెస్ట్కి గారు మేము టెస్ట్కి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం. ఇంతకని ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? మేము నిజాయితీగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం ఇచ్చేస్తాను. అంటే వరుసగా అరెస్టులు ఎట్లా తీసుకోవాలి సార్? గతంలో ఒక మద్యం కేసు స్కామ్ జరిగిందని, ఇప్పుడు ఈ మద్యం కేసు. ఇలాంటి అరెస్టులు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నా కామ్ అవుతారని చెప్పని, లేకపోతే పోరాటాలు చేస్తారని ఆపుతారని చెప్పిన ఒక భ్రమలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. మీరు ఎన్ని దొంగ కేసులు పెట్టినా, ఎంత దొంగ అరెస్టులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఏముంది, అరెస్ట్ చేసినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు, నేరం రుజువైనట్టు కాదు. ఏదైతే ఈ కల్తీ మద్యం ఒక కల్తీ కేసు, కల్తీ నాయకుల ద్వారా తయారు కాబట్ట కల్తీ కేసు. ఈ కల్తీ మద్యం తయారు చేసింది టీడీపీకి సంబంధించిన జయచంద్రారెడ్డి, అలాగే ఆయన జనార్దను వాళ్ళ సహోదరు. కాకపోతే ఒక ఊరికి చెందిన వాళ్ళం కాబట్టి అతనికి మాకేదో వ్యాపార సంబంధాలు ఉన్నట్టు, వ్యక్తిగత సంబంధాలు ఉన్నట్టు, వాళ్ళు చేసిన తప్పుని అవతల వాళ్ళ మీద వేసి మేము తప్పు చేయలేదు అని నిరూపించుకోవటానికి ఒకటి, అవతల వాళ్ళు చేశారు అని చెప్పేసి ఈ కేసులో ఇరికించడం, మా నాన్నగారిని ఇరికించడం చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజాయితీ ఉన్నా, నీచం కంటే మరణం మేలు, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సిబిఐకి అప్పగించండి ఈ కేసుని. లేదంటే నార్కో అనాలిసిస్ టెస్ట్,
లై డిటెక్టర్ టెస్ట్ ఈ రోజు చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్పేసి నేను వాళ్ళకి సూటిగా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి సూటిగా అడుగుతా ఉన్నాను. సార్, గతంలో అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఇప్పుడు ఈ వ్యవహారం అంటే ఎట్లా కావాలనే జరుగుతుందంటారా? దీంట్లో నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉందండి? మాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేవు. మేము ఇలాంటి అవినీతికి పాల్పడాల్సిన అఘాయిత్యం మా కుటుంబానికి కానీ మా నాన్నకు కానీ నాకు కానీ పట్టలేదు. ఏదైతే ఉందో ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా పోయిన సంవత్సరం నన్ను, ఈ సంవత్సరం మా నాన్నని అరెస్ట్ చేయడం జరిగింది. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు జోగి రమేష్ గారిని పోలీసులు హంగామా మధ్యలో అరెస్ట్ చేశారు. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోమని చెప్పేసి ప్రభుత్వ పెద్దలకి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, అంటే మీ నాన్నగారిని, మీ బాబాయ్ గారిని, అలాగే పిఎని ముగ్గురిని అరెస్ట్ చేశారు. సో అంటే జనార్దన్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేశామని వారు ప్రధానంగా చెప్తున్న అంశం. చాటింగ్ కూడా ఉందంటున్నారు. అంటే తప్పుడు అంటే కల్తీ మద్యం చేసిన వాళ్ళు అంటే నోటికి ఏది చెప్తే ఇబ్రహీంపట్నం కానీ మైలవరం నియోజకవర్గం ప్రజానికానికి కానీ అందరికీ తెలుసు. జనార్దన్కి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని బెదిరించి కుటుంబ సభ్యుల్ని కూడా కేసులోకి లాగుతామని చెప్పేసి చెప్తే జనార్దన్ భయపడి మా నాన్న పేరు చెప్పడం జరిగిందని చెప్పి అందరికీ తెలుసు. కాబట్టి సిట్ అధికారులు ఎవరైతే ఇందులో ఉన్నారో, సిట్ అధికారులకు డైరెక్షన్ ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో, భూమి గుండ్రంగా తిరుగుద్ది, ఎల్లకాలం ప్రభుత్వం మీదే ఉండదు. కాబట్టి దాన్ని గుర్తు పెట్టుకొని మీరు వ్యవహరించవలసిందిగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే గతానికి సంబంధించి కానీ ఇప్పటికి సంబంధించి కానీ గతంలో అగ్రిగోల్డ్ వ్యవహారంలో సంబంధం లేకపోయినా తనను అరెస్ట్ చేశారు. ఇప్పుడు నకిలీ మద్యం ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం చేసే వాళ్ళ చేతుల మీదగానే తప్పుడు కేసు బనాయించి తన తండ్రిని అరెస్ట్ చేయించారు. ఖచ్చితంగా సిట్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. భూమి గుండ్రంగా తిరిగినట్లు అధికారం మారుతుంది. అప్పుడు ఏమిటో చూపిస్తాం. నీచం కంటే మరణం విన్నా ఖచ్చితంగా న్యాయం, ధర్మం గెలుస్తుంది. డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారని చెప్పి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు దేవినేని అవినాష్, అలాగే జోగి రమేష్ తనయుడు రాజీవ్ అంటున్నారు. ఓటు స్టూడియో.